అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక శుభవార్త అయితే చెప్పొచ్చు. ఏదైతే ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి వారికి మరో అవకాశం అయితే కల్పిస్తుంది తెలంగాణ సర్కార్. అయితే ముందుగా నిర్ణయించిన గడువు ప్రకారం జనవరి 31 తేదీతో అంటే ఈ నెల 31తో రేషన్ కార్డు ఈకేవైసీ గడువు ముగియనుంది. కానీ గత 3 నెలలుగా రేషన్ షాపులో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి జనాలు భారీ క్యూ లైన్లు కట్టారు కాబట్టి అది చూసినటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపై మరో కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే చాలామంది బయటకు వచ్చి ఈకేవైసీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వారందరి కోసం అయితే మరి ఫిబ్రవరి 29వ తేదీ వరకు కూడా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి. అయితే కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు సేకరిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించి రేషన్ కార్డు ఆధార్ అనుసంధానం చేసుకొని వారు వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇదే వాస్తవానికి 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్షాళన అయితే అసలు చేపట్టలేదు. సో దానివల్ల ఏంటంటే చాలామంది చనిపోయి ఉంటారు, అలాగే పెళ్ళిళ్ళు అయ్యి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు, కానీ వాళ్ళపైన రేషన్ బియ్యం అయితే అట్లనే తీసుకుంటుంటారు. సో దాన్ని నిర్మూలించాలని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే ఈ ప్రక్షాళన అయితే చేపట్టింది. దీనికి ఏంటంటే నో యువర్ కస్టమర్ అనే పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే ఈ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వాళ్ళందరూ వేరుగుదలు వేయాలని స్పష్టం చేస్తుంది. ఇంకా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సబ్సిడీ గ్యాసు ఆర్థిక సాయం కోసం అత్యధికంగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.